మణిపూర్ రాష్ట్రంలో అల్లరి మూకలు కూలదోసిన చర్చిల స్థానంలో నూతన క్రైస్తవ మందిరాలు నిర్మించాలని, మణిపూర్ ప్రజానీకాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ ముత్తుకూరు మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరిగే శాంతియుతంగా నిరసన ర్యాలీ జయప్రదం చేయాలని ఏపీ పాస్టర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెవరెండ్ జర్మియా కోరారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని హోసన్న ప్రార్థనా మందిరంలో ముత్తుకూరు మండల పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు పాస్టర్ విక్రమ్, పాస్టర్ ప్రదీప్, జర్మియా తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రజాస్వామ్యం దేశంలో ఇటువంటి దుశ్చర్యలు జరగడం సిగ్గుచేటన్నారు. అల్లర్ల కారణంగా ఇల్లు కోల్పోయిన పేదలకు ఇల్లు నిర్మించడంతో పాటు తిండి, గుడ్డ లేని పేదలకు ప్రత్యామ్నాయ చర్యలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలన్నారు. మణిపూర్ రాష్ట్రంలో జరిగిన మారణకాండను నిరసిస్తూ ఆగస్టు 16న ముత్తుకూరు బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు చేపడుతున్న నిరసన శాంతి ర్యాలీలో మండలంలోని క్రైస్తవులతో పాటు క్రైస్తవేతరులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని మద్దతు తెలపాలని వారు కోరారు. అనంతరం ర్యాలీకి సంబంధించిన కరపత్రాన్ని ఫెలోషిప్ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాన్ మార్క్, యేసురత్నం, డిఎస్ పాల్, జాన్ మైకేల్, ఇజ్రాయిల్, దావీద్, దేవలోకం తదితరులు పాల్గొన్నారు. ఎన్నో శాంతియుత ర్యాలీలు జరిగిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో మన ముత్తుకూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ వారి యొక్క ఆధ్వర్యంలో మన ముత్తుకూరు మండలంలో కూడా పాస్టర్స్ అందరూ కలిసి డినామినేషన్స్కి అతీతంగా అన్ని సంఘాలు ఒకటే, క్రైస్తవులందరూ ఒకటే, మణిపూర్ క్రైస్తవ సంఘానికి మేము తోడుగా ఉన్నాం. అదేవిధంగా ముత్తుకూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అందరూ కలుసుకుని ఐక్యంతో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మారణ కాండకు వ్యతిరేకంగా రేపు 16వ తారీఖు బుధవారం నాడు ముత్తుకూరు బస్టాండ్ సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు శాంతియుత ర్యాలీని నిర్వహించాలని చెప్పి ఈ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఆధ్వర్యంలో మేము అనుకోని దాన్ని ప్రారంభిస్తున్నాం. మణిపూర్ రాష్ట్రంలో అనేకమైన క్రైస్తవ కుటుంబాలు, అనేకమైన క్రైస్తవ సంఘాలు, ప్రత్యేకంగా భారతదేశము అని అంటేనే స్త్రీలకు గౌరవప్రదం ఇచ్చే దేశము అని ప్రపంచ దేశాలు గుర్తించుచున్న ఈ భారతదేశంలో స్త్రీలను అవమానుషంగా జరిగించినటువంటి స్థితి అందరికీ కలత చెందింది. అందుకే దేశము, రాష్ట్రము, జిల్లాలు అందరూ కూడా ప్రతిఘటించున్నారు. దాని నిమిత్తము 16వ తారీఖున బుధవారం రోజున ముత్తుకూరు భారతదేశ స్త్రీలను అగౌరవపరుస్తున్నారని తలంచుచున్న ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా ఇందులో భాగస్వామని మేము ఆశపడుతూ ఆ దినాన శాంతియుత ర్యాలీ యొక్క ఉద్దేశము వెంటనే ఇల్లు కోల్పోయినటువంటి మణిపూర్ రాష్ట్రానికి ఇళ్లను నిర్మాణం చేయాలి. చర్చిలను కూలదోసిన మందిరాలను వెంటనే నిర్మాణం చేయాలి. ఇప్పటికి తినుటకు తిండి లేకుండా, కట్టుకునేదానికి వస్త్రతలు లేకుండా దుస్థితిలో ఉన్న వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. దీనికి భారతదేశ రాజ్యాంగము కూడా, సుప్రీంకోర్టు కూడా చాలా ప్రతిఘటించింది. దీని తాలూకాలో 16వ తారీఖున ఈ శాంతియుత నిరసన ర్యాలీగా ముత్తుకూరు సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీసు వరకు వెళ్ళి మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రమును సమర్పిస్తున్నాం. ఇలా ముత్తుకూరు మండల ప్రజానీకం అందరూ కూడా గమనించి రాగలరని మీడియా పక్షాన, పత్రికా పక్షాన అందరికీ తెలియజేస్తున్నాం.